ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక ఎక్స్ కంటెస్టెంట్ అయిన ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళు హౌస్ లోకి వెళ్లి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేశారు. ఇక ఇదే తరహాలోని హరీష్ అయితే సంజనాని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే, సంజన గారు మీ గేమ్ మాకు ఎక్కడా కనిపించట్లేదు, ముఖ్యంగా మీరు హౌస్ లో ఫ్లిప్ అవుతూ ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మీరు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం అనేది మాకు నచ్చలేదు. సో మీరు ఇంకా మాస్క్ తీసి గేమ్ ఆడాలి అనుకుంటున్నానంటూ ముఖ్యంగా ఇమాన్యుయల్ అడ్డు పెట్టుకొని మీరు సింపతి గేమ్ ఆడుతున్నారే అనిపించింది అంటూ సంజనాని నామినేషన్ చేశాడు హరీష్. అయితే సంజన డిఫెన్స్ చేసుకొని, నేను గేమ్ బాగా ఆడుతున్నానో లేదో నాకు తెలుసండి హరీష్ గారు, ఎందుకంటే నేను గేమ్ బాగా ఆడకపోతే నేను ఇక్కడి నుంచి ఎప్పుడో బయటకు వచ్చేదాన్ని, కానీ నేను బయటకు రాలేదు అంటే ఆడియన్స్ కి నా గేమ్ నచ్చుతుంది, నేను నచ్చాల్సింది మీకు కాదు అంటూ హరీష్ కి ఇచ్చుకుంది సంజన. అయితే దీంతో మీరు ఎన్నన్నా మాట్లాడుకోండి, నా నామినేషన్ పాయింట్ అయితే ఇది అంటూ సంజనాని నామినేషన్ చేశాడు హరీష్. ఇక ఇందులో భాగంగానే హరీష్ తనుజాని నామినేషన్ చేశాడు. తనుజాని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే, తనుజ నువ్వు ఒకరు పోతే ఇంకొకరిని నెత్తుక్కుంటావు. సో బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత దువ్వాడ మాధురి గారిని పట్టుకున్నావు, ఆవిడ మళ్ళీ అమ్మ అంటూ స్టార్ట్ చేశావు. నువ్వు బాగానే ఉంటున్నావు, నీ పక్కనున్న వాళ్ళ గేమ్ చెడిపోతుందనే చెప్పాలి. అసలు మాధురి గారిని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోను అంటూ అన్న మనిషిని నువ్వు మ్యానిపులేట్ చేసి వెంటనే మార్చేసావు అంటే నాకు అర్థమైంది. ఏది ఏమైనా సరే నువ్వు నీ గేమ్ ఆడటానికి, నువ్వు బాండింగ్ ఉంచుకోవడానికి ఒక పర్సన్ ని ఎంచుకుంటావు. నువ్వు చాలా తెలివైన దానివి. టాస్కుల పరంగా బాగా ఆడినప్పటికీ కూడా మనుషులతో ఇంకొంచెం బాగా ఆడుకుంటావంటూ హరీష్ అయితే తనూజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే తనూజ్ అంది, మీరు మాట్లాడితే ఒకటి, నేను మాట్లాడితే ఒకటి. నేను బిగ్ బాస్ హౌస్ లో ఎవరితోని మాట్లాడకూడదు. ఒకవేళ నేను ఎవరితోనా మాట్లాడితే వాళ్ళకి నాకు లింకులు పెట్టడం, లేకపోతే వాళ్ళు నాకు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారని అనటం. అసలు మీరేం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాలేదు. మీరు ఒకటే చెప్తానండి, నా గేమ్ జనాలకి నచ్చుతుంది, నేను జెన్యూన్ గా ఆడుతున్నాను, నేను హార్ట్ఫుల్ గా వాళ్ళతో ఉంటున్నాను, వాళ్ళకి లేని బాధ మీకేంటి అంటూ హరీష్ కి ఇచ్చుకుంది తనుజ. అయితే హరీష్ అంటున్నాడు, వాళ్ళని ఎన్ని రోజులు చూస్తారు, మీ గేమ్ ఇలాగే ఉంటే వాళ్ళకు కూడా చిరాకు వచ్చి మిమ్మల్ని బయటకు తీసుకొస్తారు అంటే, ఆడియన్స్ కి చిరాకు వచ్చి నా ఆట నచ్చలేదు అన్న రోజు నన్ను బయటకు తీసుకొచ్చినా నో ప్రాబ్లం అంటూ గట్టిగానే చెప్పింది తనుజ. మరి మొత్తానికి హరీష్ అయితే హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చి సంజనాని అలాగే తనుజాని నామినేషన్ చేసిన పాయింట్స్ కరెక్ట్ అంటారా లేదనేది కమెంట్ చేయండి. అలాగే ఆ తర్వాత బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఏం పెట్టాడు అంటే, హౌస్ లో నుంచి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ లో మళ్ళీ హౌస్ లోకి రీఎంట్రీ ఉంది, వీళ్ళలో ఎవరికి అర్హత ఉందా అనేది అక్కడున్న ఓటింగ్ పోల్ ప్రకారం ఓట్ చేయండి అంటూ తెలియజేశారు. మరి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.